ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి ప్రదేశ్గా మారిపోతున్నటువంటి తరుణం. గతంలో గ్రామాల్లో ఉన్నటువంటి ఈ గంజాయి ఈ రోజున ప్రధానంగా విజయవాడ క్యాపిటల్ లాంటి ప్రాంతంలో కూడా లభిస్తూ ఉందంటే ఇది పూర్తిగా కూడా అధికారుల వైఫల్యం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రధానంగా గంజాయి అనేది ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులతోనూ లేదా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులను టార్గెట్ చేసి ఈ రోజున గంజాయి సప్లై జరుగుతూ ఉన్నప్పటికి కూడా పోలీసు యంత్రాంగం దీన్ని పట్టించుకోలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అధికారులు ఏ విధంగా నిద్రపోతా ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు మాత్రం మేము గంజాయిని అంతరిస్తాము, ఎక్కడ ఏం జరిగినా సమాచారం ఇవ్వండి, మేము దాన్ని నిర్మూలిస్తామని చెప్పి ఫోన్ నెంబర్లు ఇస్తా ఉన్నారు. కానీ ఎక్కడ చర్యలు తీసుకుంటున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున అనేక ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా రవాణా అవుతూ ఉంది. దొరికిన చోట మాత్రం కొంత మొత్తాన్ని మాత్రం మీడియా ముందు ప్రవేశపెడతా ఉన్నారు. మరి మిగిలినటువంటి మొత్తాన్ని కూడా ఏ ప్రాంతాలకు కావాలో ప్రాంతాలు తరలిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఏ విధంగా మీరు గంజాయిని ఏ విధంగా నిర్మూలిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వెనకాతలు ఉండేటువంటి చెంచాగిరీలు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్లు వాళ్ళే ప్రధానంగా గంజాయి సప్లై చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ గంజాయి సప్లై చేయడం కాకుండా తన వెనకాతలకు ఒక టీంని ఒక అనుచరులను ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళని గంజాయి మత్తులో దింపుతా ఉన్నారు. ఈరోజు సిగరెట్లు అలవాటు చేస్తూ ఉన్నారు. మొన్న మన విజయవాడలో ఉన్నటువంటి ఒక కిరాణా బడ్డీలోకి వెళ్తే అక్కడ చిన్న చిన్న చాక్లెట్ల రూపంలో గంజాయి కలిపినటువంటి చాక్లెట్ లభిస్తుందని చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా కొట్లకే సప్లై అవుతూ ఉంటాయి విజయవాడ కేంద్రంలో. మీరు ఏ విధంగా కట్టడి చేస్తారు? కాబట్టి తక్షణమే ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. పేరుకు మాత్రం స్టేట్మెంట్లో రిలీజ్ చేయడం కాదు, గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే ఈ గంజాయి సప్లై జరుగుతూ ఉందో గంజాయి సప్లై ఈ రోజున స్టేట్ క్యాపిటల్ దాకా వచ్చిందంటే దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందుతా ఉందో. కాబట్టి ఎక్కడైతే ఈ గంజాయి సప్లై జరుగుతూ ఉందో దాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చే విధంగా యువజన సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఖచ్చితంగా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటాం.